Hello everyone, welcome back to my channel. ఈ వీడియోలో మనం అరేస్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ముందు మనం అడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో అరే యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనకు సేమ్ డాటా టైప్ యొక్క మల్టిపుల్ వాల్యూస్ని మనం ఒక దగ్గర స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఒక అరే అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఇది ఇంటీజర్ టైప్ అరే. సో దీని నేమ్ వచ్చేసి ఐడీస్. సో దీంట్లో డాటా సైజ్ వచ్చేసి 5. సో డైరెక్ట్ మనం ఇక్కడనే వాల్యూస్ అనేది అసైన్ చేసుకోవచ్చు. సో ఇలా నేను ఒక అరే అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఇది నాకు ఇది మెమొరీలో ఎలా రిప్రజెంట్ అవుతుందంటే సో ఇలా నాకు మెమొరీలో అరే అనేది క్రియేట్ అవుతుంది. సో దీంట్లో 1 2 3 4 5 అనే వాల్యూస్ ఉంటాయి. సో మనకు అరేలో ఏమనుకున్నాం, మనకు ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయి అనుకున్నాం కదా. సో 0 నుంచి స్టార్ట్ అయితే 0 1 2 3 4. సో అరేలో మనకు ఇండెక్స్ వాల్యూస్ తెలుసు కాబట్టి మనం ఎలిమెంట్స్ని చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నేను ఇప్పుడు ఈ థర్డ్ ప్లేస్లో ఉన్న వాల్యూ నేను యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను. సో థర్డ్ ప్లేస్ యొక్క వాల్యూ ఇండెక్స్ వాల్యూ ఎంత 2. సో దానికోసం మనం ఎలా యాక్సెస్ చేస్తాం, ఒకవేళ డిస్ప్లే చేద్దాం అనుకున్నాను. సో printf %d ఇక్కడ ఏంటిది ఐడీస్ ఆఫ్ 2. సో ఇప్పుడు నాకు థర్డ్ ప్లేస్లో ఉన్న వాల్యూ అనేది నాకు డిస్ప్లే అవుతుంది. ఒకవేళ నేను వాల్యూ అనేది అప్డేట్ చేయాలనుకుంటే సేమ్ ఎలా చేస్తా, ఐడీస్ ఆఫ్ 2 30. సో ఇలా నేను ఈ సెకండ్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ నేను 30కి అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఎలిమెంట్స్ అనేవి చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. వేరే డాటా స్ట్రక్చర్స్ లైక్ లింక్డ్ లిస్ట్ లాంటి వాటితో మనం పోల్చినప్పుడు సో ఈ మనకు అరేస్లో ఈ ఎలిమెంట్స్ యాక్సెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో ఒకవేళ అరే లింక్డ్ లిస్ట్ లాంటి వాటిలో మనకు ఇండెక్స్ వాల్యూస్ అనేవి ఉండవు. సో కాబట్టి ఏదైనా వాల్యూ మనం చేంజ్ చేయాలనుకుంటే అక్కడ వరకు ఇటరేషన్ అనేది చేసి అక్కడ వాల్యూస్ అనేవి చేంజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది మనకు ఇండెక్స్ వాల్యూస్ అనేవి మనకు కంటిన్యూస్గా ఉంటాయి కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి కాబట్టి మనం లూప్స్ అనేది వీటిపైన ఇటరేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం డిసడ్వాంటేజెస్ గురించి చూసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం డిసడ్వాంటేజెస్ సేమ్ ఐడీస్ అని అరే క్రియేట్ చేస్తున్నాను అనుకోండి. సో ఇక్కడ నేను సైజ్ అనేది ఒక 10 అని ఇచ్చాను అనుకోండి. సో ఇప్పుడు నాకు ఇలా జీరో 1 2 3 4 సో నాకు మెమొరీలో ఇలా అరే అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఒకవేళ దీంట్లో ఎలా ఉంటుందంటే మనకు ఈ సైజ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకే, సో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకు అరేలో సైజ్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 10 వాల్యూస్ అనేవి ఇప్పుడు నేను ఇక్కడ 10 సైజ్ అనేది 10గా మెన్షన్ చేశాను కదా. సో మెన్షన్ చేసిన తర్వాత ఒకవేళ నేను 5 వాల్యూస్ అనేవి తీసుకున్నాను. సో 5 వాల్యూస్ అనేవి తీసుకున్నప్పుడు ఏమైంది, ఇంకా 5 బ్లాక్స్ అనేవి నాకు ఎంటీగా ఉంటాయి. సో ఇక్కడ మనకు మెమరీ వేస్టేజ్ అని జరుగుతుంది. సో ఇక్కడ 10 కాబట్టి చిన్న తక్కువ మెమరీ. ఒకవేళ నేను 200 ఒకవేళ ఇక్కడ 1000 అంత పెద్ద సైజ్ ఇచ్చి ఒకవేళ నేను 5 10 ఎలిమెంట్స్ యాడ్ చేసుకున్నానంటే నాకు మెమరీ వేస్టేజ్ అనేది చాలా వేస్టేజ్ అవుతుంది. ఓకే, సో దీంట్లో మనకు మెమరీ వేస్టేజ్ అనేది ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ ఇప్పుడు ఒకవేళ 10 వాల్యూస్ ఇక్కడ నేను అరే సైజ్ ఒకవేళ 5 అనేది ఇచ్చాను. సో అప్పుడు మనకి ఏమవుతుంది, సో మనకు ఇలా 5 వరకు మనకు మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది. సో నాకేమైందంటే నాకు రిక్వైర్మెంట్ అనేది పెరిగింది. సో ఒకవేళ నేను దీంట్లోనే ఒక 10 ఎలిమెంట్స్ అనేవి అట్లా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేస్తా, సో దానికోసం ఏం చేయాలంటే దానికోసం ఎలా అంటే మనం మళ్ళీ దీని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోలేము. సో దానికోసం ఏం చేయాలంటే మనం మళ్ళీ ఇంకొక అరే అనేది క్రియేట్ చేసుకొని సో దాంట్లో ఈ ఎలిమెంట్స్ అనేవి కాపీ చేసుకొని అలా చేసుకోవాలి. ఓకే, సో దీంట్లో ఏంటంటే మెయిన్గా మనకు సైజ్ అనేది ఫిక్స్డ్గా ఉండడం వల్ల మనకు మెమరీ వేస్టేజ్ అనేది చాలా ఉంటుంది. ఓకే, మనకు మెమరీ అనేది డైనమిక్గా అలోకేట్ అవ్వదు, మనం సైజ్ అనేది ఫిక్స్డ్గా ఇస్తాం. సో ఫిక్స్డ్గా ఇచ్చినప్పుడు మనకు అంతే ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనకు ఇన్సర్షన్ అండ్ డిలేషన్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో ఇన్సర్షన్ డిలేషన్ ఏంటంటే
సో ఇప్పుడు నాకు అరే అనేది ఇప్పుడు 5 బ్లాక్స్లో క్రియేట్ అయింది కదా. సో 0 1 2 3 4. సో ఇక్కడ 10 ఇచ్చాను అనుకోండి, నాకు ఇప్పుడు 1 2 3 4 5. సో ఇలా నేను అరే సైజ్ అనేది 10తో డిక్లేర్ చేసా. ఒక 5 వాల్యూస్ అనేవి నేను యాడ్ చేసుకున్నాను. ఓకే, సో మిగతా వాటిలో నాకు గార్బేజ్ వాల్యూ అనేది ఉంటుంది, సో ఎంటీగా ఉంటుంది. సో నేనేం చేశానంటే, సో ఇప్పుడు నేను ఏదైనా ఇంకొక వేరే ఎలిమెంట్ అనేది నేను ఇక్కడ ఈ సెకండ్ ప్లేస్లో నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా, వేరే ఎలిమెంట్ అనేది. సో దానికోసం నేను ఏం చేయాలంటే, ఈ సెకండ్ ప్లేస్ ఉంది కదా, ఈ సెకండ్ ప్లేస్ నుంచి ఈ రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ని నేను ఇటు రైట్కి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను ఎలిమెంట్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, కొత్త ఎలిమెంట్ అనేది. సో దానికోసం ఏం చేయాలంటే, ఈ సెకండ్ ప్లేస్లో ఉన్న ఎలిమెంట్స్ నుంచి ఈ ఎలిమెంట్స్ అనేవి నేను పక్కకు జరపాలి. సో ఇలా చేయడం అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఓకే, సో ఇన్సర్షన్ అనేది ఈ మన అరేస్లో చాలా కష్టంగా ఉంటుంది. అలాగే మనకు డిలేషన్ అనేది కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో ఎలా అంటే, చూడ ఒకవేళ నేను ఈ 0 ఇండెక్స్ ఉంది కదా, సో 0 ఇండెక్స్లో మనకు 1 వాల్యూ అనేది ఉంది. సో ఈ 0 ఇండెక్స్లో ఉన్న నేను ఇది డిలీట్ చేద్దాం అనుకున్నానండి. ఇలా డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఈ రైట్ సైడ్ వాల్యూస్ ఉంటాయి కదా, ఈ రైట్ సైడ్ వాల్యూని మొత్తం మనం ఈ లెఫ్ట్ సైడ్ దాకా తీసుకురావాలి. సో అప్పుడే మనకు ఈ వాల్యూ అనేది మనకు డిలీట్ అవుతుంది. మనకు 0 ఇండెక్స్ నుంచి మళ్ళీ మనకు అరే అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా ఇన్సర్షన్ డిలీషన్ అనేది కూడా మనకు ఈ అరేలో చాలా కష్టంగా ఉంటుంది. సో ఇంకా డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఎట్ ఏ టైం ఈ అరేలో మనం సింగిల్ టైప్ డాటా ఎలిమెంట్స్ని మాత్రమే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటీజర్ స్టోర్ చేద్దాం అనుకోండి, సో ఇంటీజర్ అనే అరే అనేది క్రియేట్ చేస్తే దీంట్లో ఇంటీజర్స్ మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు, ఇంటీజర్ వాల్యూస్. ఒకవేళ ఫ్లోట్ వాల్యూ స్టోర్ చేస్తే ఫ్లోట్. సో అలానే మన క్యారెక్టర్ డాటా టైప్ అరే అని క్రియేట్ చేస్తే మనం క్యారెక్టర్ డాటా టైప్ అంటే వాటిని మాత్రం స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనిలో ఉన్న అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఇవి.